నేనైతే కరెక్ట్ బీచ్ మధ్యలో అయితే ఉన్నా ఇప్పుడు. జనాలు చూసారు ఎంత హ్యాపీగా ఉన్నారో ఆడుకుంటూ. కపుల్స్ వాళ్ళు ఇందాక నుంచి అంతే ఉన్నారు. గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ టెంట్ వేసా. ఇది చూడండి, నేను ఎక్కడ ఉన్నా అంటే చాందీపూర్ బీచ్లో ఉన్నా. ఇది చాందీపూర్ ప్లేస్ కూడా అంటారు. సో ఇందులో స్పెషల్ ఏంటంటే మీకు చూపిస్తా. ఇక్కడ ఏదైతే బీచ్ కనిపిస్తుందో దూరంగా, ఆ బీచ్ తొందరలో గాయబైపోతుంది. అంటే తొందరలో అంటే 1 సంవత్సరమా 2 సంవత్సరాలు అది కాదు. ఇప్పుడు ఈ బీచ్ కనిపిస్తుందా, కొంచెం సేపట్లో ఆ బీచ్ అనేది కనపడదు. అదే ఇక్కడ మ్యాజిక్. మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ బయట కూడా చూపిస్తా ఎలా ఉంటుందో. సో ఇక్కడ నేను నైట్ పడుకున్నా, చలి సూపర్ ఉంది అబ్బా, సూపర్ ఉంది. ఇట్లా ఫేస్ ఇట్లా టర్న్ అవుతుంది, మొత్తం కొంచెం ఇదైపోతుంది. బికాజ్ వెదర్ కూడా చాలా మనకి సపోర్ట్ చేయట్లేదు. విల్ సీ వాట్ ఈజ్ వాట్. కానీ ఇక్కడ వీళ్ళు నువ్వు నెల్లుండు 2 నెలలుండు ఏం కాదు, నేను చూసుకుంటాం అంటున్నారు. ఇది చూడండి బయట ఎలా ఉందా. ఒక పాండిచేరి ఫీలింగ్ ఉందబ్బా. పాండిచేరి కాదు, సారీ, ఊటీ ఫీలింగ్ ఉంది ఇక్కడ మొత్తం. సో ఐ షో ద మార్కెట్ యాజ్ వెల్ యాజ్ రోడ్స్. అండ్ అది కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది, ఎగ్జైటింగ్ ఉంటుంది వీడియో. అండ్ నాతో పాటే బీచ్ కూడా నడుచుకుంటూ వస్తుంది. అది స్పెషల్ అనమాట. పక్కా చూడండి. ఓకే, బీచ్ సైడ్కి వచ్చాం కదా, దాని షాప్స్ అనమాట ఇవన్నీ. వెరైటీగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. సో తినడానికి కూడా మనకి డిఫరెంట్గా దొరుకుతాయి అన్నమాట. వుడ్ క్రాఫ్ట్, ఇంకా శంఖాలు కూడా దొరుకుతాయి ఇక్కడ. మెయిన్ ఏంటంటే శంఖాలు ఇవన్నీ ఇటు ఉన్నాయి. సో తినడానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవి ఉంటాయి. ఇంకా రాలేదు చూసారా, ఇప్పుడు టైం అరౌండ్ 3 o'clock అవుతుంది, ఇంకా రాలేదు కదా. దాని ఇష్టం, మూన్ గ్రావిటీని బట్టి వస్తుంది. పిల్లలు మంచిగా ఏం చేస్తారు చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. కొన్ని రోల్స్ అవి ఇవి ఉంటాయి, ప్రాన్స్ అవి ఇవి. చిన్న బీచ్ కాదు, చాలా డిఫరెంట్ బీచ్. కాకపోతే ఎక్కువ మంది జనాలు ఉండరు, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు లోపలికి వెళ్ళి. జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఫ్రీగా వచ్చేసి చైర్స్ ఇట్లా ఉంటే వచ్చి తెచ్చుకొని కూర్చొని ఒక డే మొత్తం స్పెండ్ చేయొచ్చు. వెదర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. నేనైతే కరెక్ట్ బీచ్ మధ్యలో అయితే ఉన్నా ఇప్పుడు. బీచ్ మధ్యలో ఏంటన్నా, బీచ్ మధ్యలో నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వు మునిగిపోతావు అంటే అది చూడండి షోర్ ఎక్కడ ఉందో. ఆ షోర్ చాలా దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మీకు కెమెరాలో ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి అన్న, ఏందన్నా ఇంత నీళ్ళు తక్కువ ఉన్నాయంటే, ఇది వచ్చేసరికి అరౌండ్ 11 o'clock అయితే వాటర్ అయితే వెనక్కి వెళ్ళిపోతాయి, మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను కనిపించేది కూడా ఇప్పుడు నా కాల్ దాకా ఉంది. ఇది 12 o'clock అసలు ఇవి కూడా ఉండవు అనమాట. సో ఇదేంటంటే మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది గ్రావిటీ వల్ల. ఎప్పుడైతే మూన్ ఎంటర్ అవ్వడం స్టార్ట్ అవుతుందో సో ఇదంతా వెనక్కి వచ్చేస్తుంది. నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి, వాటర్ ఎలా అయితే వెనక్కి వెళ్తున్నాయో మీకు చూపిస్తాను. ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాయో చూడండి. సో ఇక్కడ చాలా సేఫ్ అనమాట. మనం ఎంత దూరం, ఒక 10 kilometers దాకా లోపలికి వెళ్ళిపోతుంది. 10 kilometers లోపలికి వెళ్ళిపోతుంది. మనం నడుచుకుంటా ఫ్యామిలీతో పాటు ఇట్లా రావచ్చు. సో నో ప్రాబ్లం అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కరెక్ట్గా
1:30కి ఈ బీచ్ అనేది వెనక్కి రావడం స్టార్ట్ అవుతుంది. అన్న వెనక్కి రావడం అంటే సో 1:30 నుంచి 5 o'clock వరకు ఫుల్ 10 kilometers నుంచి వెనక్కి వచ్చేస్తుంది అనమాట మెల్లగా. అది కూడా నేను అది చూపిస్తా, నాతో పాటే బీచ్ వస్తూ ఉంటుంది అది. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు. సో బీచ్తో పాటు వెళ్ళిపోతూ ఉంటారు అట్లా. ఇది చూడండి అక్కడైతే కపుల్స్ ఉన్నారు, మంచిగా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కూర్చోవడం కూడా ప్లేస్ ఉంటుంది, ఒక గోవా బీచ్ లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం నడుచుకుంటూ వాటర్తో పాటు వెళ్ళిపోవచ్చు అనమాట. దట్స్ ద స్పెషాలిటీ. చూడండి మీకు అర్థమవుతూ ఉంటుంది, అగోండి వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్ ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం చైర్ వేసుకొని కూర్చోబోతున్నాం. కాసేపట్లో చైర్ వేసి ఎక్కడో ఫోన్ పెట్టేస్తా, ఆ ఫోన్ నుంచి మనం అయితే క్యాప్చర్ చేద్దాం. కొన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది కదా. కాదు సో అక్కడ చూడండి ఫ్యామిలీతో పాటు వచ్చారు. అగో ఫ్యామిలీ, చిన్న బాబు కూడా ఉన్నాడు, వాళ్ళతో పాటే నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో మనం ఇదైతే చూడండి వెనక్కి వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ అది ఎప్పుడైతే వెనక్కి వస్తుందో, సో వాటర్ అనేది బీచ్ వైపు వస్తుందో నేను అప్పుడు తీస్తాను. అప్పుడు ఇంకా విజువల్స్ మీకు అర్థమైపోద్ది ఎలా వస్తుంది ఏంటి అని. సో ఇక్కడ మీరు క్రియేచర్స్ కూడా చూడొచ్చు. ఇది కూడా క్రియేచర్ అనమాట. సో వాటర్ అయితే అంత ఉప్పు కూడా ఉండవు యాక్చువల్గా. అదే సముద్రంలో అంత ఏదైతే మీరు ఒకవేళ వేరే ప్రదేశాలు సముద్రానికి వెళ్ళి ఉంటారు కదా, అంత కూడా ఉప్పు ఉండదు ఇక్కడ. చాలా స్పెషల్. ఎంత బాగుందంటే వెదర్ కూడా చాలా బాగుంది, కూల్ ఉంది. ఈ వాటర్ కూడా చాలా కూల్గా ఉంది ఇక్కడ. లైక్ సాల్ట్ వాటర్. నేను అనుకున్నా, నిన్న వచ్చానమాట, అరే సాల్ట్ వాటర్ కదా ప్యాంట్ సాల్టీగా ఉంటుందేమో అనుకున్నా, లేదు. సో ఇక్కడ వాటర్ కూడా సాల్టీ లేదు, చాలా బాగుంది వాటర్ కూడా. యూ కాంట్ ఈవెన్ బిలీవ్ అబ్బా. ఒడిస్సా వచ్చిన తర్వాత ఈ బీచ్ కనుక మీరు చూడకపోతే లిటరల్లీ మీరేదో కోల్పోతారు. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళి అరే ఇలాంటిది ఉందా అని చూసిన తర్వాత ఖచ్చితంగా బాధపడతారు. సో అది చూడండి, షోర్ అక్కడ ఉంది కదా, సో అక్కడ చూడండి మొత్తం నీళ్ళు లేకుండా సో ఇలా వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట వెనక్కి. ఇలా వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. సో దట్స్ అన్నమాట. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ వ్యూకి వచ్చిన తర్వాత. జనాలు చూసారు ఎంత హ్యాపీగా ఉన్నారో ఆడుకుంటూ సో మీరు కూడా ఖచ్చితంగా ఒడిస్సా వస్తే పక్కా ఇటు రావాలి. పక్కా ఇది వన్ టైం కాదండి, ప్రతిసారి చూసే ఈ బీచ్ ఇది చూడండి ఎట్లా వెళ్తుందో వాటర్. అది చూడండి ఓ అని అరుస్తున్నారు. ఆ సన్సెట్ అది. ఇప్పుడు చెప్పినట్టే అరౌండ్ 4:25 అవుతుంది. సముద్రం అయితే వెనక్కి రాబోతుంది, సన్సెట్ కూడా అవుతుంది ఇక్కడ. సో ఎంతమంది జనాలు చూడండి, వీళ్ళందరూ ఏదైతే సముద్రం ఉందో ఆ సముద్రంతో పాటు నడుచుకుంటూ వద్దామని స్టార్ట్ అయ్యారు. వీళ్ళందరూ దాదాపుగా ఇప్పుడు ఇంకొక 2-3 kilometers వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. తెలుగు అందరూ అటే వెళ్తున్నారు. ఈ బీచ్ మధ్యలో పక్షులు ఎలా పోతున్నాయి చూడండి. సో ఇది చూడండి, ఇది బీచ్ అనమాట. ఎక్కడైతే షోర్ అయితే ఉందో సో ఇది చూడండి వాటర్ అంతా ఎలా వెనక్కి వెళ్ళిపోయాయో. కొన్ని కిలోమీటర్స్ వరకు మీకు వాటర్ ఉండవు. ఇప్పుడు ఇది కొంచెం ఇది చూడండి మళ్ళీ. సో ఇది వాకబుల్ అనమాట, నో ప్రాబ్లం. సో కొన్ని కిలోమీటర్స్ వరకు మనకు ప్రాబ్లం ఏమి ఉండదు.
అలాగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి 11:30 అవుతుంది. చూడండి ఇలా అది చూడండి ఎంత దూరంలో ఉన్నారు మనుషులు. నో ప్రాబ్లం, ఇక్కడ రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. రండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మీకు మళ్ళీ చూపిస్తాను. నేనైతే వెళ్తున్నా. మనం ఇప్పుడైతే వెళ్ళి చూసేసుకుందాం అసలు ఏమేమి ఉంటాయి. నైట్ కూడా చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. స్టే గురించి చూద్దాం, స్టేకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ అని. ఇంకా పర్ పర్సన్ 600-700 తీసుకుంటారు. ఇంకా తక్కువ కూడా మాట్లాడుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. సో అక్కడ మనకు షాప్స్ ఉంటాయన్నమాట తీసుకోవడానికి. చిన్న పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వస్తారు కదా పిల్లలు బీచ్ అని. సో బీచ్తో పాటు వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది, సో బీచ్తో పాటు వెనక్కి వస్తుంటే చాలా బాగుంటుంది కదా. సో దట్స్ హౌ. ఇలా సో ఇక్కడ పర్సన్స్ నిల్చున్నారు కదా ఇద్దరు. సో వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంట. సో ఈ షేప్స్ ఎందుకు వస్తున్నాయని రీసెర్చ్ చేస్తున్నారంట ఇలాగా. సో చూసారా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉందండి ఈ సాయిల్ కూడా. ఈ సాయిల్ అంటారో శాండ్ అంటారో తెలియదు. చూడండి ఎంత బంకగా ఉందో. సో వాక్ చేస్తున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇలా నేను ఇందాక కూడా వచ్చా కదా. సో ఐ వాజ్ ఇట్లా వెళ్ళి సరే ఒక వీడియో తీద్దాం. చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. చూడండి బీచ్ అని అంటారు. సో ఆ పర్సన్ చూడండి, మీకు కనిపిస్తున్నారు ఎవరైనా? ఇప్పుడు కనిపిస్తారు చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు కపుల్స్, వాళ్ళు ఇందాక నుంచి అంతే ఉన్నారు. ఎవడు గోల ఆడది. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇది బీచ్ మధ్యలో మనం ఈ చైర్ వేసుకొని కూర్చుందాం. చూడండి ఇప్పుడు వస్తున్నారు జనాలు. చాలా డిఫరెంట్ ఉంది కదా. దాదాపుగా ఇక్కడ నుంచి ఈ షోర్ నుంచి అక్కడ బీచ్ ఎంత డిస్టెన్స్ ఉందంటే దాదాపుగా 5-6 కిలోమీటర్ల వరకు అయితే వెనక్కి వెళ్ళిపోతుంది. మనం 5 కిలోమీటర్ వరకు ట్రెక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ట్రెక్ అంటే అట్లనే కాదు, వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే బీచ్ వస్తుంటే భయపడనక్కర్లేదు. బీచ్ చాలా స్లోగా వస్తుంది. సో బీచ్తో పాటే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేను ఆ వీడియోలో చూపిస్తా. బీచ్ వస్తున్నా కూడా జనాలు అక్కడ ఉంటారు. సో చాలా స్లో కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఇది చూడండి, ఇందాక చెప్పానా, నేను ఇందాక ఇక్కడే ఉండే. అక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారో నేను అక్కడ ఉన్నా. అది మీకైతే చెప్పాను కదా సముద్రం అయితే నడుచుకుంటూ వస్తుంది. ఇలాగే సముద్రం ఎప్పటికైనా తీరానికి రావాల్సిందే అబ్బా. ఇలా చూడండి, ఇలా వస్తుంది చూడండి. మనం వచ్చేసరికి అబౌట్ 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉన్నాం. చూడండి ఎలా అయితే మనుషులు ఉన్నారు ఇక్కడ. ఇది చూడండి మనం లోపలికి వెళ్తున్నాం. చూసారా, మీకు కనిపిస్తుందా ఎలా అయితే నీళ్ళు ఇట్లా వస్తున్నాయో. సో మెల్లగా తీరానికి చేరుకుంటుంది అనమాట. చిన్న క్రియేచర్స్ ఉంటాయి. మీరు చాలా సరదాగా స్పెండ్ చేయొచ్చండి ఈ టైం ఇక్కడ. చూడండి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇలాగా. సో నైట్ లోపు మొత్తం సముద్రం అనేది తీరానికి వచ్చేస్తుంది. అది చూడండి అలలు ఎట్లా వస్తున్నాయో. ఎంత జాయ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే, పిల్లలు ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి ఇక్కడ ఇది చూడండి, అది చూడండి ఎలా వస్తుంది. ఇలా వెళ్ళిపోతుంది. అక్కడెక్కడో తీరం ఉంది. తీరానికి ఎప్పుడైనా సరే సముద్రం చేరుకోవాల్సిందే. ఇలా వస్తుంది. సో జనాలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ వచ్చి. సో మీరు కూడా ఖచ్చితంగా ఒడిస్సా వస్తే పక్కా ఈ ప్లేస్కి రావాలి.
మీరు కూడా చూడొచ్చు. ఆ అన్న కూడా హైదరాబాద్లో పనిచేస్తాడంట, తెలుగు అంటుండు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. సో బీచ్ కనిపిస్తుందా? సో ఆ బీచ్ కోసం ఇక్కడ చూడండి పక్షులు మేత కోసం, అంటే చిన్న చిన్న పురుగుల కోసం. ఇది ఏదైతే లైన్స్ లాగా కనిపిస్తుందో అవి ఇక్కడ చిన్న చిన్న జంతువులు అనమాట. ఈ ఏదైతే వాటర్ బాడీస్లో దొరికే చిన్న చిన్న క్రియేచర్స్ కోసం వస్తాయి అన్నమాట. ఇలా తిరుగుతూ ఉంటాయి. సో ఆ క్రియేచర్స్ కోసం అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ కదులుతుంది. సో ఆ క్రియేచర్స్ కోసం అయితే వస్తాయి అన్నమాట. మనం ఆ బీచ్ వైపే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. సో మీకు ఆ బీచ్ చూపిస్తా ఎలా అయితే వెనక్కి వస్తుందో. సో ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఆంటీని అయితే కలవండి. చాలా మంచి ఆంటీ, నిజంగా. ఎవరైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆంటీని అయితే కలవండి. మంచిగా మాట్లాడుతుంది ఆంటీ కూడా. సో ఇది అన్నమాట బజార్. ఒక గోవా ఎస్థెటిక్ ఫీల్ అయితే వస్తుంది పక్క. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది చూడండి ఎంత బాగుందో. శుక్రియా ఆంటీ, థ్యాంక్ యూ. నిన్న మాట్లాడింది ఆంటీ. సో ఈరోజు వచ్చిన మళ్ళీ మంచిగా అనిపించింది. సో నేను ఇంకా చూపిస్తా ఇంకొంచెం లోపలికి వెళ్ళి. సో ఇది వర్త్ 100% వర్త్ ఇక్కడ రావడానికి. సో ఇక్కడ పీపుల్ కూడా చాలా బాగున్నారు.